ఈ మొత్తం అంశంలో భక్తుల నమ్మకం గెలవడంలో చంద్రబాబు అడ్డంగా ఫెయిల్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ ప్రజలకు ఆ భక్తుల నమ్మకం గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే ఈరోజు ఆయన ఒక్క మాట దిగి వచ్చి ఉంటే, రాజకీయాలకు అతీతంగా తన ఒక్క మాట మాట్లాడి ఉంటే గనక హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిగా ఈరోజు చిత్రీకరించబడే కార్యక్రమం జరిగి ఉండొచ్చు. కానీ ఇలా అలాంటివి చేయలేదు. నిందితులకు ఎలాంటి శిక్ష పడాలి అనే అంశంపై పబ్లిక్ ఒపీనియన్ అడిగి చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు కల్తీనై జరిగిన విధానానికి శిక్షలు పెడితే బాగుండు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏందయ్యా అంటే, ఆ కల్తీ జరిగిన 4 ట్యాంకర్లకు సంబంధించిన అంశం కూడా చంద్రబాబు లేవనెత్తడం లేదు. ఈ విషయాలన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటపెట్టారు. 4 ట్యాంకర్లు అనేది 25 జూలై రోజున వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లను టీటీడీ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ ఎందుకు చేసింది అంటే, అందులో కల్తీకి సంబంధించిన ఆనవాలు ఉన్నాయని నిర్ధారించింది కాబట్టి దాన్ని వెనక్కు పంపించారు రిజెక్ట్ చేసి. మరి ఆ రిజెక్ట్ చేసిన ఆ 4 ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన మళ్ళీ ఎందుకు టీటీడీకి చేరుకున్నాయి, ఎలా చేరుకున్నాయి, ఎవరి ప్రమేయంతో ఇవి చేరుకున్నాయి అనే దానికి మాత్రం ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం కానీ కూటమి సర్కారు కానీ సమాధానం చెప్పడం లేదు. ఆ 4